అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను చెప్పే వీడియోలో ఈ విషయం చాలా అత్యంత అద్భుతమైనది. తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వాస్తు సంప్రదింపులు, వశీకరణ శక్తులు, ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీకు ఇంట్లో నుంచే ఒక ఫోన్ కాల్తో గురువుగారికి మీరు నమ్మకంతో కాల్ చేశారనుకోండి, తప్పకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళవే అన్నట్లుగా మీకు పరిష్కారం అనేది తెలుపబడతాయి. తప్పకుండా అయితే కాల్ చేయండి. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే పుణ్యతిథి ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి నాడు వచ్చే ముక్కోటి శివముక్కోటి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం, అది కూడా ధనుర్మాసం అంటే ఈ దక్షిణాయనంలో చివరి రోజు. అలాగే మనకు శివముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకమండి. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం మనం తప్పకుండా చేస్తే శివానుగ్రహం అనేది తప్పకుండా మనకి కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే మనం విష్ణుమూర్తిని, నారాయణుని అనుగ్రహం కోసం వెళ్తామో, అలాగే ఈ శివముక్కోటి రోజున శివాలయానికి వెళితే మనకు కూడా అక్కడ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని మన పండితులు చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన పుణ్యతిథి ఇది. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శివముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైనది. దాంతోపాటుగా భోగి రోజున ఈరోజు వచ్చింది. పైగా సంపదను సూచించే, అలాగే స్వామికి ఇష్టమైన సోమవారం రోజున ఈ 13వ తేదీ అయితే వచ్చింది. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు శివాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మనకి మంచిది. అలాగే మనం తిథి అనేది ఎప్పుడు వచ్చింది చూసుకుందామండి. మనం ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే ఆదివారం ఉదయం 11:32 నుంచి సోమవారం ఉదయం 10:58 వరకు ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఆరుద్ర నక్షత్రం అనేది మన ఆకాశంలో కూడా కనిపిస్తుంది. 12వ తేదీ నైట్, ఆదివారం నైట్ చూస్తే 13వ తేదీ మనకు పౌర్ణమి తేదీ తెల్లవారుజాము 4:03 వరకు ఉంటుంది. కాబట్టి సోమవారం, భోగి, 13వ తేదీ జనవరి సోమవారం రోజున మనము ఈ యొక్క శివముక్కోటిని జరుపుకోవాలి. ఈరోజు మనము అభిషేకం చేస్తే చాలా మంచిది. 1,000,000 సార్లు ఈశ్వరాభిషేకం చేస్తే 1,000,000 సార్లు ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సిందే స్వామికి. పువ్వులతో శివలింగాన్ని ఏర్పాటు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. దాంతోపాటుగా నైవేద్యం ఏం పెట్టాలి అంటే నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. అంటే దాన్ని మొత్తం ఒక బౌల్లో అనేది వేసి ఎవరికైనా దానం చేయాలి. జన్మరాశిని బట్టి ఈశ్వరుణ్ణి పూజిస్తే ఫలితం కూడా లభిస్తుంది. దాంతోపాటుగా మనము అప్పుల బాధలు పోవాలి అంటే అన్నాన్ని వండి అన్నముతో మనం అభిషేకం చేసినా మనకి అప్పుల బాధలు మనకి తొలగిపోతాయి. శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం చేసుకోవచ్చు. అలాగే ఆవు పాలతో, తెల్ల జల్లేడు పువ్వులతో అభిషేకం చేసినా చాలా మంచిదండి. దాంతోపాటుగా ఎర్రటి మందార పువ్వులతో పూజించిన, గోధుమ రవ్వతో చేసి నైవేద్యాన్ని పెట్టిన మనకి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి. శివుడికి లింగ రూపంలో పూజించాలి. అది స్వామి యొక్క తనకి శాపం కదండి. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజున శివుడికి మనం చెప్పిన ఈ విధంగా ఏదో ఒకటి మీకు నచ్చిన విధంగా, మీకు వచ్చిన విధంగా కనీసం గంగాజలంతో అయినా అభిషేకం చేయడానికి ట్రై చేయండి. 13వ తేదీ ఉదయం తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి చక్కగా స్వామిని మీరు పూజించుకోవచ్చు. గుడికి వెళ్ళండి, చాలా మంచిది. మేము ఆఫీస్ ఉందండి, మాకు పండగలు ఉన్నాయి కదా అంటే ఈ పండగ వేళలో మీకోసం అంటూ, మీ యొక్క పుణ్యం కోసం అంటూ తప్పకుండా స్వామి కోసం ఒక 10 నిమిషాలు కేటాయించి పూజ చేసుకున్నట్లయితే చాలా 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 మంచిది. ఈ ఇయర్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా అయితే ఈ పూజని చేయాల్సిందే. మీకు వీలవ్వదు అన్న వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకున్నా సరిపడిపోతుంది. ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి, మామూలుగా ఉంటేనే చాలు. ప్రత్యేకంగా చాలా యొక్క ఆలయాలలో, ముఖ్యంగా సోమేశ్వర స్వామి ఆలయం కానీ శివాలయాలలో ఎక్కడైనా కూడా మనకి ఈ యొక్క శివముక్కోటి రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది పెడతారు. చాలా మంచిది. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఆవు పెరుగుతో మనము అభిషేకం చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం కోసం చేయాలి అన్న వాళ్ళు ఆవు పాలతో కానీ, లేకపోతే చెరుకు రసంతో కానీ, లేదా
చక్కెరని పిండిగా చేసి మిక్సీ కొట్టి దానితో కూడా అభిషేకం చేసినా చాలా మంచిది. కాబట్టి గంగాజలంతో చేసుకుంటూ దాంతోపాటుగా స్వామికి మనము చక్కగా పువ్వులతో అభిషేకం చేసుకుంటూ ముఖ్యంగా అష్టోత్తర శతనామావళి లేకపోతే లింగాష్టకము ఇంకా లేదు అనుకుంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోవచ్చు. మనం శివరాత్రిని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తాం కదండి, ఎంతటి పుణ్యాన్ని మనము లభించుకుంటామో కదా. అటువంటి శివరాత్రి రోజున చేసే మనకి ఎంతటి పుణ్యం లభిస్తుందో ఈ రోజున చేసినట్లయితే అటువంటి శివరాత్రులు 3 కోట్ల శివరాత్రులతో సమానం. కాబట్టి తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకొని అందరికీ కూడా షేర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు. అలాంటి మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రము, అలాగే ఈ పుష్యమాసంలో అంటే ధనుర్మాసం అన్నాను కదండి, మళ్ళీ పుష్యమాసమా అంటే చంద్రమానం ప్రకారం పుష్యమాసము, సూర్యమానం ప్రకారం దేవతల ప్రకారం ధనుర్మాసము అన్నమాట. అంటే చంద్రుడు ధనుసు రాశిలో ఉంటాడు. కాబట్టి మనము ధనుర్మాసముగా మనం భావించుకున్న పుష్యమాసమైనా ఒకటే, ధనుర్మాసమైనా ఒకటే. సో ఇలా మనం పూజ చేసుకుంటే శివయ్యకి చాలా 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 మంచిది. మీకు వీలైతే బిల్వపత్రాలతో అర్చన చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న బిల్వపత్రాలు వెండివండి. నా దగ్గర ఆ రోజు కుదరలేదు కాబట్టి ఇలా పెట్టాను. మీకు ఒక్క బిల్వపత్రంతో అయినా కూడా దొరికితే బిల్వపత్రార్చన, గుడికి వెళ్ళడం, శివాలయానికి వెళ్ళడం, అక్కడ కూడా స్వామికి మీ పేరుతో అర్చన చేయించుకోవడం, మీకు వీలైతే అభిషేకంకి రాయించి అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మంచి విశేషమైన లాభాలు అనేవి కలుగుతాయండి. తప్పకుండా అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.